ఏపీ విద్యుత్ శాఖలో ఏదైతే ఈ టవర్లకు సంబంధించిన విషయం ఉందో అది ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాకుండా ఎవరు దీని వెనకాల ఉన్నారు, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అన్న వివరాల కోసము ఎప్పటికప్పుడు ఎదురు చూసే ప్రయత్నం చేస్తుంది. మనం మొదటి నుంచి చెప్తున్నాము, కేవలం 3 కంపెనీలు మాత్రమే టెండర్ దాఖలు చేస్తాయి. ఆ 3 కంపెనీల్లో ఒక కంపెనీని L1గా చేరుస్తారు అని. ఆ 3 కంపెనీలు ఇప్పటికే టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని కంపెనీలు కూడా టెండర్ దాఖలు చేశాయి కానీ బట్ అవేవి ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండని పరిస్థితి ఉంటుంది. ఇక కీలకంగా చూస్తే మాత్రము ఈ టెండర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ మనం ఇచ్చే నేపథ్యంలో ఆ 3 కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ నేను నిన్న ఇచ్చాను. ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఒకటి ఆల్రెడీ అప్లై చేసింది, ఈ బిడ్ దాఖలు చేసింది. మరో కంపెనీ మనకు తెలుసు క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ, క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా మరొకటి బిడ్ దాఖలు చేసింది. మరొక కంపెనీ కూడా దీంతో పాటు బిడ్ దాఖలు చేసిన పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఈ 3 కంపెనీలకు సంబంధించి వీటిని నడిపిస్తోంది, వీటిని శాసిస్తోంది ఏంటంటే 3 వ్యక్తులు. అది ఒకటి రమేష్ రెడ్డి, 2 రాంప్రసాద్, 3 కృష్ణప్రసాద్. ఈ 3 వ్యక్తులు కూడా దీని మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే ఈ టెండర్ దాఖలు చేసిన కంపెనీలు కేవలం 3 నేను ముందుగానే చెప్పాను, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్, క్రియేటివ్ టెక్నాలజీస్, అలాగే సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ కూడా. ఈ 3 కంపెనీలు మాత్రమే దీనికి సంబంధించిన దాఖలు చేసిన నేపథ్యం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ 3 వ్యక్తులు, నేను ఏదైతే చెప్పానో 3 వ్యక్తులు రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్, ఈ 3 ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే ఈ 3 వెనకాల ఉన్న శక్తుల పేర్లు, ఈ 3 కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పిన కాంట్రాక్టర్స్నే మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. వీటి వెనకాల 3 అదృశ్య శక్తులు ఉన్నారు. ఆ శక్తులు 3 కూడా క్లియర్గా కనిపిస్తున్నారు. ఒకటి ఈ ప్లానింగ్ వెనక మొదటగా వినిపిస్తున్న పేరు CMD సంతోష్రావు. నేను ముందుగానే అప్డేట్ చేశాను. CMD సంతోష్రావు హయాంలోనే మొత్తం జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇది కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నది కానివ్వండి, పూర్తి స్థాయిలో సంతోష్రావు ఆధ్వర్యంలోనే ఆయనకి పూర్తిగా దీని మీద సమాచారం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు అయితే పూర్తి స్థాయిలో బలపడుతున్నాయి. ఇక గంగాధర్ రెడ్డి అలాగే కడప DE కన్స్ట్రక్షన్స్ నాగరాజు కూడా ఇందులో ఇప్పటికే ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. గంగాధర్ రెడ్డి ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా సుధీర్ రెడ్డికి సంబంధించి దేవిరెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఆయన గంగాధర్ రెడ్డి కూడా అక్కడ పూర్తి స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఆయన చూసి దేవిరెడ్డి సంతోష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు 3 కలిపి ఆ 3తో కలిసి ఈ పక్కా ప్లానింగ్తోనే ఈ కొత్త టెండర్లకు పిలుపునిచ్చారు.